హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒగ్యోగ్రాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని రిక్వెస్ట్ అయితే చేశారు కదా. సో ఈ ఒగ్యోగ్రాఫ్ ఒక టైప్స్ ఏంటి, అసలు ఇది దేనికి సబ్ టైప్, దీని మీద ఉండే క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీ డయాగ్రామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రీక్వెన్సీ డయాగ్రామ్ అంటే ఒక డేటా ఇస్తారు. ఎలాంటి టైప్ ఆఫ్ డేటా? గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా. సో ఈ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాం? బై యూజింగ్ ఫ్రీక్వెన్సీ డయాగ్రామ్స్. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ డయాగ్రామ్స్ అనేది 4 టైప్స్ అన్నమాట. ఎన్ని ఉన్నాయి? 4 టైప్స్. ఒకటి హిస్టోగ్రామ్, నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ polygon, next one frequency curve, the last but not the least ఒగ్యోగ్రాఫ్. 4 డయాగ్రామ్స్ ఉన్నాయి మనకి. ఈ హిస్టోగ్రామ్ అనేది ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ రెక్టాంగిల్స్. ఇది గ్రాఫ్ అనుకుందాం. ఈ ఎక్స్ యాక్సిస్లో మనం సిఐ అంటే ఇంటర్వెల్స్ బిట్వీన్ క్లాస్ బౌండరీస్ అన్నమాట, అవన్నీ ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఈ వై యాక్సిస్లో ఫ్రీక్వెన్సీస్ అన్నీ మార్క్ చేసుకుంటాం. ఈ హిస్టోగ్రామ్లో అన్నీ సెట్ ఆఫ్ రెక్టాంగిల్స్లో రిప్రజెంట్ చేస్తాం. సెట్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనమాట. ఇలాగుంటాయి. డైలీ ఎర్నింగ్స్ ఎంత రూపీస్లో ఉన్నాయి? 45 to 49, 50 to 54, 55 to 59, 60 to 64, 65 to 69. నెంబర్ ఆఫ్ వేజెస్ ఏంటి? వేజెస్ ఎర్నింగ్ ఏమున్నాయంటే 2, 3, 5, 3, 6 ఇవన్నమాట. సో ఇవి హిస్టోగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? నేను చెప్పినట్టు ఇక్కడ అన్ని క్లాస్ ఇంటర్వెల్స్ రాయాలి. కానీ ఏం రాస్తాం? 45 రాయకూడదు. 44.5 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. రెక్టాంగిల్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? 49 అని ఉందా? కానీ 49.5 దాకా ఉంటుందన్నమాట. సో అలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఏమైంది? 44.5 to 49.5 అని రాసాం. అసలు ఇలా ఎందుకు రాయాలి? ఇది ఇంక్లూజివ్ టు ఎక్స్క్లూజివ్ అయిందనమాట. సో కంటిన్యూస్ క్లాసెస్ కింద ఇలాగ వస్తుంది. ఇంకో ప్రాబ్లం చూద్దాం. 0 to 10, 10 to 20 ఇలా వచ్చిందనుకో, అప్పుడు మనం 0 to 10 అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాం. 10 to 20 అంటే ఇక్కడ ఏమైంది? మళ్ళీ 10 నుంచి అయ్యిందిగా. 10 to 20 ఇలా అంటే 0 to 10 ఇది, 10 to 20 ఇది. ఇప్పుడు ఇదేమైపోయింది? బార్ డయాగ్రామ్ అయిపోయింది. హిస్టోగ్రామ్ ఎప్పుడైనా కంటిన్యూస్ సిరీస్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చింది కంటిన్యూస్గా లేదు, కాబట్టి మనం ఇలా రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏమవుతుంది? ఆల్రెడీ 49.5 అంటే 50లో ఒక 0.5 కదా. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా ఎండ్ అవుతుంది? 54.5. ఓకే, ఇది అంతా ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ ఎలా రాస్తాం? 2, 3, 5 మళ్ళీ 3, 6 ఇలా ఉంది కదా. ఒక స్టాండర్డ్గా రాస్తాం. ఇక్కడ 0, నెక్స్ట్ 2, తర్వాత 4, ఇక్కడ ఏంటి 2 యూనిట్స్ కదా గ్యాప్. సో 6 రాస్తాం. అలా 8, 10, 12, 14 అలా పైకి వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఎక్కడైనా వస్తే ఈ మధ్యలో ఎక్కడైనా పాయింట్ చేస్తాం. 44.5 to 49 ఎక్కడ రాసాం? కరెక్ట్గా 2 దగ్గర మార్క్ చేసాం. 49.5 to 54.5 ఇది ఎక్కడ ఉండాలి? 3 దగ్గర ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళేది. అన్ని రెక్టాంగిల్స్ అనేది ఇలా గీసుకుంటూ వెళ్తాం. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ హిస్టోగ్రామ్ అనమాట. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ హిస్టోగ్రామ్ ఇట్ సెల్ఫ్. సేమ్ ఇదే ప్రాబ్లం తీసుకున్నాను అనుకో. 0, 2, 4 అలా సో ఆన్ వెళ్తుంది. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఎలా గీస్తాం? ఈ రెక్టాంగిల్ ఒక మిడ్ పాయింట్, ఈ రెక్టాంగిల్ ఒక మిడ్ పాయింట్, ద నెక్స్ట్ రెక్టాంగిల్ ఒక మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్స్ అన్నీ జాయిన్ చేసుకొని వెళ్తాం. సో ఇది ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఇది కర్వ్ అంటారు.
ఈ కర్వ్ కింద ఏరియాస్ అన్నీ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఒక కవర్ చేసిన ఏరియాస్. రఫ్గా గీస్తాను చూడండి. ఇది మిడ్ పాయింట్ అనుకో, ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది ఇలా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటి, ఫ్రీక్వెన్సీ కర్వ్. ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే ఇది ఇలా వచ్చిన ఫ్రీక్వెన్సీ అనుకో. ఈ ఫ్రీక్వెన్సీని ఒక స్మూత్ ఫ్రీ హ్యాండ్తో కర్వ్ గీసాం అనుకో. అన్ని పాయింట్స్ టచ్ అవ్వాలని రూల్ లేదు. జస్ట్ ఒక స్మూత్ కర్వ్ ఇలా గీసాం. ఈ డాటెడ్ లైన్స్ అన్నీ ఫ్రీక్వెన్సీ కర్వ్. ఇలా స్మూత్గా లైన్ వెళ్ళింది కదా, ఇదంతా ఫ్రీక్వెన్సీ. అంతే, సింపుల్. నెక్స్ట్ ఒగ్యూ అంటే ఏంటో చూద్దాం. ఒగ్యూ అనేది 2 types. వన్ ఈజ్ లెస్ దాన్ టైప్, నెక్స్ట్ వన్ మోర్ దాన్ టైప్. ఇక్కడ 2 types ఉన్నాయి కాబట్టి వీ విల్ గెట్ 2 ఒగ్యూస్. అంటే మనం గ్రాఫ్లో 2 ఒగ్యూస్ గీయచ్చు. దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటాం. సిఎఫ్సి అంటే ఏంటి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. ఇప్పుడు ఈ లెస్ దాన్ టైప్ అనేది ఇక్కడ మళ్ళీ రాస్తాను చూడండి. గివ్ కదా, గివ్ అనేది 2 types. వన్ ఈజ్ లెస్ దాన్, వన్ ఈజ్ మోర్ దాన్. ఈ లెస్ దాన్ టైప్ అనేది అప్పర్ లిమిట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మోర్ దాన్ టైప్ అనేది లోవర్ లిమిట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని గీస్తాం అన్నమాట. అంటే గ్రాఫ్ ఎలాగొస్తుంది, లెస్ దాన్కి ఇలా అలా పైకి వెళ్తున్నట్టు వస్తుంది, మోర్ దాన్కి ఇలా కిందకు వస్తున్నట్టు. సో లెస్ దాన్ అనేది ఎప్పుడు చూసినా రైజింగ్ అనమాట. అసెండింగ్ ఆర్డర్లో రాసాం అనుకో, పైకి వెళ్తూ ఉంటుంది కదా, డౌన్ఫాల్ ఉండదు. మోర్ దాన్కి డౌన్ఫాల్ అనమాట, డిసెండింగ్ ఆర్డర్ నుంచి వస్తుంది, ఇలా కిందకి వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కలిపి గీసాను అనుకో గ్రాఫ్లో, ఈ 2 ఎక్కడ మీట్ అయ్యాయి, ఈ పాయింట్ దగ్గర మీట్ అయింది. ఈ మీటింగ్ పాయింట్నే మీడియన్ అంటాం. అంటే ఈ ఒగ్యూ గ్రాఫ్ యూజ్ చేయటం వల్ల నాకు ఏమొచ్చింది, మీడియన్ వచ్చింది. మీడియన్ ఫైండ్ అవుట్ చేయగలం. అదే హిస్టోగ్రామ్ యూజ్ చేస్తే నేనేం ఫైండ్ అవుట్ చేయగలను, మోడ్ ఫైండ్ అవుట్ చేయగలను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డయాగ్రామ్. దీనిలో ఒగ్యూగ్రాఫ్ అనేది ఒక సబ్ టాపిక్ అనమాట. సో దీనికి రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏదైనా స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ మిస్ అయిపోయినా దాని టాపిక్స్ అర్థం కాకపోయినా నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో పెడతాను, అది మీరు చూసి ప్రాక్టీస్ చేసుకోండి.